11వ వార్డును అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కాంగ్రెస్ పార్టీ 11వ వార్డు అభ్యర్థి బంటు వేణుగోపాల్ అన్నారు. సోమవారం ఆయన సిటిజన్ న్యూస్ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. గతంలో ఓడిపోయినా కూడా కాలనీ వాసులకు అందుబాటులో ఉండి సేవ చేశాను కాబట్టి ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి కౌన్సిలర్గా గెలిపిస్తే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి నరసింహులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సాయిపూర్ కాలనీ వాసులకు గతంలో ఆయన జైలుకు పంపించి భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తులకు ఓటు వేయవద్దని ప్రజలకు సూచించారు. సాయిపూర్లో ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. నమస్తే అండి, మీరు చూస్తున్న సిటిజన్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనము తాండూరు పట్టణంలోని ఎక్కడ చూసినా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం మనము తాండూరు పట్టణంలో అయితే 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి బంటు వేణు గారు ఉన్నారు. అయితే ఇక్కడ బంటు వేణు ఇక సాయిపూర్లో ఆయన పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా యువకులందరూ కూడా ఆయన ఎంబడి ఉండి ఆయనకు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఆయన గెలుపు విధంగా ఆయన ముందుకు కొనసాగుతున్నారు. ఒకసారి ఆయన ద్వారా మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా ప్రచారం నడుస్తుంది ఇక్కడ సాయిపూర్లో 9, 10, 11, 12 వార్డులో చాలా మంచిగా జరుగుతుంది. చాలా మంచి అభివృద్ధి ఉంది. మన వచ్చాక ఈ అభివృద్ధి ఈ రోడ్డు కూడా లేకుండే ఇంత పెద్ద ఏరియా అయితే కాబట్టి రోడ్డు డెవలప్మెంట్ కానీ మోడ్ డెవలప్మెంట్ కానీ చాలా సంవత్సరాలు చాలా పెద్ద ఎత్తున చేసింది. ఇంకా మా కౌన్సిలర్లందరూ కూడా గెలిస్తే ఇంకా 10 రెట్లు ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన 9, 10, 11, 12, 4 వార్డులలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మీద గెలిపియండి. గత వారం నుండి మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏ విధంగా ప్రజల నుండి స్పందన ఉంది మీకు? ప్రజలతో ఒకటే అవుతున్నాము. ఎన్ని రోజులు చూసినాము, ఎన్నిసార్లు చూసినాము ఈ టీఆర్ఎస్ పార్టీని. ఈ టీఆర్ఎస్ పార్టీ రైతు చెందుతున్నారు. ఆ పాంప్లెట్ ఇస్తే కూడా పాంప్లెట్ తీసుకు ఇట్లా వాడేస్తున్నాం, రోడ్ల చెత్తకుప్పలు వేసేస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి వేస్తే ఆ ఓటు చెత్తకుప్ప ఆడట్లే అని చెప్పి ప్రతి ఒక్క పబ్లిక్ చాలా డిసైడ్ అయ్యారు. కాబట్టి ఈ సాయిపూర్లో ఎలాంటి ఒక్క అవకాశం కూడా లేదు టీఆర్ఎస్ పార్టీ గెలవడానికి. ప్రజలు ఏం సమస్య చెప్తున్నారు? ముఖ్యంగా మీరు కాలంలో తిరుగుతున్నారు. ప్రజలందరూ ఒకటే చెప్తున్నారు, ఎప్పుడున్నా ఈ టీఆర్ఎస్ పార్టీ ఉన్నా ఏం చేయలేదు. అసలు ఏమంటే చేయలేరు. ఇట్లా చెప్పాలంటే చాలా ఒకటి లేదు, చాలా ఉన్నాయి. ఎలాంటివి చేయలేడు. ఫస్ట్ ఆఫ్ మా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఒక రేషన్ కార్డు వచ్చింది, ప్రతి ఇంట్లో రేషన్ కార్డు వచ్చింది. రేషన్ కార్డు వేయలేదు ఇంతవరకు. ఉచిత కరెంట్ వచ్చింది, ఫ్రీ బస్సు వచ్చింది. ఇలా చెప్పుకుంటే చాలా చేసినాం. ఉద్యోగాలు వచ్చినాయి. స్కూల్కి వెళ్తే ఒక ఇంటికి వెళ్తే చదువుకున్న వాళ్ళ దగ్గర వెళ్తే అది మా రేవంత్ అన్న సర్కార్ నుంచి మాకు జాబ్ వచ్చిందని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. ఏం హామీ ఇస్తున్నారు? ఒక్కటే చెప్తున్నా, వాళ్ళు నేను సపరేట్గా ఎలాంటి హామీ ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను గత 5 సంవత్సరాల నుంచి ఓడిపోయినా కూడా వార్డులో ఉన్న ఒక సమస్యలు ఏమన్నా నా వద్దకు తక్షణమే పరిష్కరించిన 99% ప్రతి ప్రాబ్లం సాల్వ్ అయింది. కాబట్టి రూలింగ్ ఇస్తే ఇంకా 100% ప్రతి ఒక్కటి సాల్వ్ అవుతుందని చెప్పి ఈ పేరు తెలియజేస్తున్నాను. చివరిగా మా కాలనీ వాసులు ఒక్కడే చెప్తున్నా, ఎవరికి ఓటేస్తే మంచిది? మా కాలనీ 4 ఒక్కవాడే కాదు, 4 వార్డుల్లో ఖచ్చితంగా మన కాంగ్రెస్ చేయబోతూ ఓటేయండి. ఓటేస్తే వాళ్ళకు ఏందనేది మన అభివృద్ధి చూసి మనకు ఓటేయాలి. ఇక్కడ ఎక్కువ ఎందుకంటే సాయిపూర్ అంటే ఒక విలేజ్ వాతావరణంతో నెలకొన్నది. ఈ బార్డర్ మొత్తం డెవలప్మెంట్ ఇక్కడనే ఉంది. ఇక్కడ కొత్త ఇల్లు అవుతున్నాయి, కొత్త కాలనీ వాసులు వస్తుంది, కొత్త కాలనీ ఏర్పాటు అవుతున్నాయి. ఇవన్నీ డెవలప్మెంట్ కావాలంటే కేవలం మనోరంజన నుంచి అవుతుంది, మనోరంజన ద్వారానే అవుతుంది తప్ప మిగతా ఎవరికి వేసినా వేస్తే ఆ చిత్తకుప్పలు ఇచ్చినట్లే గెలిచిన వాళ్ళు ఉంటే ఇంతమంది గెలిచినా అతను ఉన్నాడు. వాళ్ళు ఇంటి చుట్టూ రోడ్లు వేసుకుంది. కానీ 20 సంవత్సరాల నుంచి ఉన్న ఇళ్ళకి పక్కల మోరికలు ఎట్టుకుని అదే మోరికలు ఉంటున్నారు, అదే మూరల పక్కన ఉన్నారు, అదే మట్టి శిల్పి వేసుకుంటా వాళ్ళు ముద్రపోతున్నారు, వాళ్ళు వేసుకుంటా చేస్తుంది తప్ప వాళ్ళు ఎలాంటి న్యాయం చేయలేరు ప్రజలకు. కాబట్టి అందరికీ ఒకటే విన్నపిస్తున్నా, ఈ 4 వార్డులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపియండి. ఇంకా మిగతా 2 వార్డులో కూడా ఎట్లుందంటే ఆ 9వ వార్డులో 10వ వార్డులో ఇలా వాడాడు ఎవరు దీపానసింహని. ఆయన షాయిపూర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టిండు, జైలు పంపించిండు, అది చేసిండు. ల్యాండ్ అందరి పైసలు వేసి ప్రతి ఒక్క హిందువులు వేసి పైసలు వేసి జమ చేస్తే ఆ జమ చేసిన పైసలతో ఒక ప్లాట్ కొన్నా అన్నాడు. ఇంతవరకు 2 సార్లు చెప్పబట్టి ఒక్కసారి కూడా ప్లాట్ చూపించలేడు ఏడా. ఎందుకంటే ఆ హిందూ సొంత ఇచ్చుకోవాలి వచ్చిన పైసలు కూడా ఆ ప్లాట్ అమ్ముకొని తిన్నాడు అతను. ఇక్కడ స్కూల్లో ఏర్పడేసి స్కూల్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టిండు. ఇట్లా ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టడం, జైలు కంపెనీ ఇలాంటివి చేసిండు. కాబట్టి దయచేసి ప్రజలకు ఒకటే వినియోగించుకుంటున్నా, ఈ 9, 10 ప్రజలు కూడా 4 వార్డులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణం మొత్తం కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు. సాయిపూర్లో కూడా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారం జరగలేదు. ఈసారి కూడా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది కాబట్టి నన్ను గెలిపిస్తే ఒక్కసారి అభివృద్ధి కాలనీని అంతా కూడా అభివృద్ధి చేసే విధంగా నేను కృషి చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా ఆయన 11వ వార్డులో కూడా గెలుపు దిశగా ప్రయాణంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నటువంటి సిటిజన్ న్యూస్ ఛానల్ తాండూరు.